యేసుక్రీస్తు నామంలో దైవ సేవకులు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ప్రతి నెల కూడా మరి ఈ యొక్క గ్లోబల్ బైబిల్ కాలేజీ యొక్క ఈ బైబిల్ క్లాసులు జరగడానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. మరి ప్రతి నెల కూడా గత 8 నెలలుగా మరి ఈ క్లాసుల్లో మేము పాల్గొంది. మరి రాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి లెక్చరర్ గారు రాజు గారి ఆధ్వర్యంలో మరి చక్కగా ఆయన అనేక విషయాలు బైబిల్లో నుంచి సేవకులను ఉద్దేశించి సేవ ఏ విధంగా చేయాలి, పరిచర్య ఎలా చేయాలి, సేవకుడు ఏ విధంగా ఉండాలని మరి ఈ 8 నెలలుగా అనేక కోణాల్లో మరి అనేక విషయాలు మాకు బోధించారు. మరి మేము కూడా ఆ యొక్క మాటలు విని ఎంతగానో మేము బలపరచబడ్డాం. మరి ఈరోజు చూసుకుంటే మరి ప్రత్యేకంగా సేవకుడు ఎలాగ ఉండాలి అనేటువంటి ఒక అంశాన్ని మరి తీసుకొచ్చి చక్కగా మనస్ఫూర్తిగా దేవుని సేవ చేయాలి అనేటువంటి మరి కొలసీలకు 3:24 చెప్పినట్టుగా మరి అక్కడ మనస్ఫూర్తిగా మీరు దేవుని సేవ చేయండి అనేటువంటి వాక్యం ద్వారా అనేక విషయాలు మరి దేవుని సేవకులు దినాన్ని తెలియజేశారు. అలాగే ప్రత్యేకంగా మరి రాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క స్థానికంగా మరి బిషప్ నవీన్ కుమార్ అయ్య గారు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కనుక మరి ఈ యొక్క బైబిల్ క్లాసుల ద్వారా మేము ఎంతగానో దేవుని సేవ విషయమై ఎంతగానో మేము నేర్చుకుని చక్కగా ఆధ్యాత్మికంగా మేము సేవ ఏ కోణంలో చేయాలి, ఏ విధంగా చేయాలనేటువంటి మాకు నేర్పించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినటువంటి దేవుని సేవకులు బట్టి మరొకసారి స్తుతిస్తూ దేవుణ్ణి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.